డిటివి న్యూస్ కి స్వాగతం। ఈ రోజు శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులు నరేంద్ర భీమన్న గారి సతీమణి సులోచన గారి 2వ వర్ధంతి సందర్భంగా తలమల మన్నెగూడెంలోని పిల్లలకు సుమారు 8,000 రూపాయల విలువగల స్వీట్స్, పండ్లు, భోజనం మరియు తలమలలో మహిళలకు బట్టల పంపిణీ శ్రీ భీమన్న గారు వారికి అందజేశారు। ఈ కార్యక్రమం సమితి అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న వినోద్ శర్మ, భీమన్న ప్రభాకర్, శ్రీనివాస్, ప్రసాద్, ధనలక్ష్మి, మనీషా, పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు। No, I'm not Kazakh. అందరికీ ఆశీర్వాదాలు మరియు ధన్యవాదాలు। ఇవాళ ద్వితీయ వర్ధంతి నా లైఫ్ పార్ట్నర్ అయితే పిల్లలు దగ్గర లేరు కాబట్టి దగ్గర ఉన్నప్పటికీ కూడా నేను సేవ చేయాలని అనుకున్నాను। ఇప్పుడు అయితే ఒక దూర ప్రాంతాలలో ఉన్నాను కాబట్టి ఇంటి దగ్గర ఏం దక్కలేకున్నాను। తర్వాత మా బాబు కూడా ఎక్కడన్నా అన్నదానం కానీ ఇలాంటి చేయాలని అన్నాడు। అయితే సరే నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తున్నాను అని చెప్పేసాను। అయితే ఇక పిల్లల కోరిక ప్రకారం, నా కోరిక ప్రకారం, తర్వాత శివసాయి గణేష్ సమితి గ్రూప్లో కూడా మా పాటిబండ్ల రామూర్తి గారి అధ్యక్ష వారిని కన్సల్ట్ చేశాను। నిజంగా మీరు చేశానంటే మాకు ఎంతో సంతోషం, అదేం లేదు అంటే నేను ఎంకరేజ్ చేయను, ఒకసారి తలమలకే పోదాము మన కార్యక్రమంలో సరైనది అన్నారు। వాళ్ళు నాకు దాదాపు 2 సంవత్సరాల నుంచి కేరోడు వారోడుగా అన్నట్టు కానీ ఇప్పుడు మా ఫ్యామిలీకి ఆయన ఒక తమ్ముడుగా అన్నగా ఆయన నిలబడుతున్నాడు। అంటే ఉన్నప్పుడు పరిచయమే, కానీ ఆమె పరమపదించిన తర్వాత రామూర్తి గారు నిజంగా చెప్పాలంటే ఆమెకు ఒక బ్రదర్గా ప్రతి దాంట్లో కూడా నాకు సహకారం చేస్తూ ఉన్నారు। తర్వాత నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది। వారి యొక్క మా సమితిలో ఉన్నటువంటి నిర్వహించినటువంటి మద్దతులను కూడా నేను అవకాశాలు కూడా ఇంటర్వ్యూ చేశాను, అది కూడా స్టార్ట్ అయింది। అయితే ఇప్పుడు ఏంటంటే ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని మనకు ఫాలోవర్స్ దొరకాలన్నమాట। అంటే ఆ ఫాలోవర్స్ దొరకాలంటే మన లాంటి వాళ్ళు కూడా ఒకళ్ళు వేరే జాగాలు ఉండాలి। ఆ విధంగా అక్కడ కూడా నేను ఇంటర్వ్యూ చేశాను, అది కూడా సక్సెస్ అవుతుందని నాకు అనిపిస్తున్నది। అయితే ఆమె చాలా రకాలంగా నిజంగా చెప్పాలంటే నాకు 50 సంవత్సరాల సామర్థ్యము, నాకు నిజంగా చెప్పుకోవాలంటే చాలా డెఫిసిట్ లైఫ్లో, కానీ దేవుడి దయ వల్ల ఆధ్యాత్మిక తత్వంలో ఉండడం వల్ల నేను ఎప్పుడు కూడా నీరసించుకోలేదు, ధైర్యాన్ని కోల్పోలేదు। ఎందుకంటే ఆ భగవంతుడు నాకు వీళ్ళందరినీ నాకు చేదోవాలుగా ఉంటారు। నేను ఒక్కనే, నాకు సిస్టర్స్ లేరు, బ్రదర్స్ లేరు। వీళ్ళు నా సమితి నుంచి 150 మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ నాకు చేదోడు వారుడుగా నన్ను ఒక బాబు అని ఒక తండ్రిలాగా చూస్తారు। ఆడపిల్లలంతా, మగవాళ్ళంతా సారని ఎంతో ప్రేమగా చూస్తారు। నిజంగా చెప్తున్నాను, నేను ఇటువంటి అదృష్టం దొరుకుతుంది మాత్రం నేను నా జన్మలో అనుకోలేదు। ఇది భగవంతుడు కల్పించినటువంటి అసాంగత్యమైపోయింది నాకు। నేను నిజంగా చెప్పాలంటే మా కమ్యూనిటీ వాళ్ళకంటే కూడా 100% ఇంపార్టెన్స్ నేను సమితిగా ఇస్తాను। ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ కూడా కానీ ఒక విషయం ఎట్లా ఉంటుందంటే అక్కడ ఎవరికి వారే గొప్ప అనే ఒక తత్వం ఏర్పడి ఉన్నది కాబట్టి అక్కడ ఏమి ఎక్కువ మాట్లాడలేము। అయినప్పటికీ కొంతమంది అందులో కూడా నా శ్రేయస్కోరే వాళ్ళు పాపం ఇప్పటికి కూడా నన్ను అడ్వైజర్గా పెట్టుకున్నారు, అడ్వైజర్గా పెట్టుకొని కూడా నన్ను ఫాలో అప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు। అయితే మా శ్రీరామూర్తి గారు కూడా చాలా నేను అడగగానే భీమన్న గారు మీరు గట్ట చేస్తానని నేను కాదు, మీరు ఏదంతా చేద్దాం, ఎక్కడికంటే అక్కడికి పోదామా అని అన్నారు। అయితే ఆ దేవుడి దయ వల్ల ఈ తలమలకు వచ్చి ఈ బీద విద్యార్థులకు బీదాని కాదు వాళ్ళ యొక్క సంస్కరణలు వాళ్ళ పరిస్థితులను చూసి నాకు ఇక్కడ చేయాలని ఉన్నది।
అన్నదానము, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న పరికరాలు స్కూల్కి, తర్వాత ఇవన్నీ చేయాలని మనసు ఉండే. అందుకొరకు నా యొక్క రిక్వెస్ట్ని శ్రీరామూర్తి గారు తర్వాత మా కమిటీ కూడా ఆమోదించి ఇక్కడికి వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను నిజంగా చెప్పాలంటే నేను పూర్వజన్మలో వేస్తున్నటువంటి సుకృతమే అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే 150 ఫ్యామిలీలు, ఒక్క ఫ్యామిలీ తప్ప 150 ఫ్యామిలీలు ఉన్నాయి. ఎవరి బంధమో తెలియదు. ఇప్పుడు చూడండి, కన్న పిల్లలే దూరం ఉన్నారు, వీళ్ళంతా నాకు దగ్గరయ్యారు. అంటే ఆ బంధం అనేది భగవంతుడు అలా ఏర్పడతాడు. ఆ బంధంతో నేను చాలా సంతోషపడుతున్నాను. నా పిల్లలే ఉన్నారు, అందరి చోట కూడా నా పిల్లల్ని చూసుకుంటున్నాను నేను. ఆ విధంగా ఆ దేవుడు కల్పించినందుకు ఆ పరమాత్మను కూడా నేను చాలా ఈ జీవన ప్రయాణం చేయడానికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లే నా కమిటీ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ధన్యవాదాలు. రామ్ రామ్ అనండి అనండి రామ్ రామ్. రామూర్తి గారికి అలవాటు అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి ఇది దెక్కలేకపోతుంది పిల్లలు. ముందుగా శివసాయి గణేష్ సేవా సంతర్పణ చెప్పాలి. ఫస్ట్ ఏం చెప్పినా సరే మా దేవన్న గారికి చాలా గ్రూప్ తరఫున చాలా గ్రూప్లో సార్ కట్టైనా సరే గ్రూప్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మా కుటుంబ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే లక్ష్యపేటలో ఇంతమంది ఉండగా శివసాయి గణేష్ సేవా సమితిని ఎంచుకోవడం మాకు చాలా ఆనందం, గర్వకారణం. ఇలాంటి కార్యక్రమానికి దేవన్ గారు తోడ్పడినందుకు ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే ఇలాంటి పిల్లలకి కొంచెం ఏదైనా చిన్న ఆహారంగా ఇద్దామని ఆలోచించినంతకన్నా ఏం లేదు. అది మా వాళ్ళ ఉందని సాధ్యం నిజంగా తెలిసి ఇలా పారిశ్రామిక కావాలని సమస్యపెడుతున్న పిల్లల్ని ఇట్లా ఇద్దామని ఉద్దేశించిన కార్యక్రమాన్ని ఈరోజు ఇందులో మన నరేంద్ర వేమన గారి భార్య నరేంద్ర సులోచన గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్వీకరించిన ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం ఈ తలమల గ్రామం అంటే ఇప్పుడు గుర్తుకోవడమో దేనికైనా కొత్తడానికి మా గ్రూప్ తరఫున ఎవరో ముందుకు వస్తున్నారు. అలాగా మా గ్రూప్లో ఏదైనా మ్యారేజ్ కానీ, పెళ్లి రోజులు కానీ, ఇంకేదన్నా బర్త్డే కానీ ఏదైనా రకరకాలుగా అందరికీ మన లక్ష్మణ్ అశోక్ టీచర్ గారికి అందరికీ ఇలా మన రాకపోయినా ఎప్పుడు రావాలన్నా మన రాక కష్టం, చాలా కష్టమైన పరిస్థితి రోజు. అందుకని సార్కి ఇస్తే సార్ గారు గ్రూప్లో మెసేజ్ పెడుతున్నాడు. మన గ్రూప్లో చాలామంది ఇక్కడికే వచ్చి కార్యక్రమానికి శ్రీకాంత్ ఇంతకుముందు మన ప్రసాద్ బర్త్డే కానీ ఇంకా చాలామంది ఉన్నారు. పెట్టేపాటి పిల్లలు చాలామంది ఉన్నారు. ఇక్కడ చేసుకున్నారు. ఇక్కడ వచ్చి చాలా మంది పిల్లలు తీయడం చాలా ఆనందం. మొన్నసారి మా